అందరూ అంతే. పర్వాలేదు. రాజ్ కుమార్ గారు ఎవరండి? చూడు పోస్ట్ కుమారా, ఆ సంగతులకే మేమంతా జాయింట్ గా బుర్రలు పగలగొట్టుకుంటున్నాం. మళ్ళీ నువ్వు వచ్చేదే ప్రశ్న. మరి ఉత్తరం ఎవరికి ఇవ్వమన్నారు? నాకు ఇవ్వాలి, అందజేస్తాను. ఏం ఉత్తరం? ఈ ఉత్తరం పట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వడమా అని చింపి చూస్తే తెలుస్తుందిగా ఎవరికి వచ్చింది అని. కానీ ఇతరుల ఉత్తరాలు చదవకూడదే. అది కాదండి, ఈ ఉత్తరాన్ని బట్టి అసలు మనిషి దొరికినా దొరకచ్చుగా. ఐడియా. ఓపెన్ ది ఉత్తరం. ప్రమాదాల్లో ఉన్నప్పుడు నీతి నియమాలు మర్చిపోమన్నారు పెద్దలు. కనుక తమరు చదవండి. చదువుతున్నాను. చిరంజీవి రాజ్ కుమార్ ను ఆశీర్వదించి మీ అమ్మ రాయినది. రాజ్ కుమార్ అమ్ముందా? చదవండి. త్వరగా రీడండి. రీడుతానుండవయ్యా. నువ్వు వెళ్ళిన తర్వాత ఒక్క ఉత్తరం కూడా రాలేదు. నాకు ఇన్నాళ్ళు నువ్వు ఉత్తరం రాయలేదు. అప్పుడే నువ్వు మర్చిపోయావా కుమార్? కన్న తల్లిని కాకపోయినా చిన్నప్పటి నుంచి నిన్ను పెంచిన తల్లిని. ప్రతి క్షణము నువ్వే జ్ఞాపకం వస్తున్నావు నాయన. నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది. నీ క్షేమ సమాచారాలు తెలియబరుస్తూ వెంటనే ఉత్తరం రాయి. నువ్వు రమ్మంటే నీ ఉత్తరం చూసుకుని వెంటనే బయలుదేరుతాను. నీకు నా ఆశీర్వాదాలు. ఇట్లు నీ తల్లి కామాక్షి. చూసారా మరి ఐడియా మంచిదేగా? మంచిదే. చూడండి, ఆ కామాక్షమ్మ గారు రప్పిస్తే నిజం తెలుస్తుంది. రేపే ఓడెక్కమని టెలిగ్రామ్ ఇప్పిస్తాను. ఇంకా పడరెక్కమన్నారు కాదు, విమానంలో రమ్మని తక్షణం డబ్బు పంపించండి. అలాగే పంపిస్తాను. విమానం నీకు అమ్మ ఉందా? చిన్నపిల్లలు వేయాల్సిన ప్రశ్న ఇది. అమ్మ లేకుండా ఎలా పుడతానే? అది తెలుసు. తెలుసా? చిన్నపిల్లలు చెప్పే సమాధానం ఇది. నువ్వు పిల్లవు కాదే, పిడుగువి. అది కాదు మావయ్య, ఇప్పుడున్నమ్మా పెంచినమ్మా కన్నమ్మా. బాగుంది. పెంచినమ్మా, కన్నమ్మా, అన్నం పెట్టినమ్మా, దోళబాడినమ్మా అని ఇంతమంది అమ్మలు ఉంటారు ప్రతి వాళ్ళకు. అది కాదు మావయ్య. మరి ఎటుకోవాళ్ళ? చాలేంటి ఏమిటా మత్రేని బాబు? ఆ అమ్మాయి మావయ్య అంటూ ఉంటే మీరు కోడలానికి గెంతులేస్తున్నారు. ఆ అమ్మాయి మీ చెల్లెలు. అవునండి, చెల్లెలు. అవునవును, చెల్లెలు. ఏమిటా తల్ల కింద చుట్టారు కాదు? నేను నీకు అన్నయ్యని. మీరు మావయ్య అన్నయ్య రేపు తెలుస్తుందిలే. కామాక్షమ్మ గారు రంగం నుంచి రేపే వస్తున్నారట. అలాగా? ఎందుకు పాపం? ఎందుకేమిటి, ఇన్నాళ్ళు మా అన్నయ్య పెంచింది ఆవిడే. అదే దేం పట్టినట్టు ఏంటి ఆ చూపు? నా మాటకేం గాని మేకెట్టి కొట్టినట్టు కోడకు ఎలా తుక్కుపోయాడో ఆయన చూడు. అన్నయ్య, నిన్ను పెంచిన తల్లి రేపే రంగం నుంచి వస్తుందట. ఆవిడ ఇలా రాగానే వాళ్ళు అలా వెళ్ళిపోతారు. ఎక్కడికి? భోజనానికా? భోజనానికి కాదు, రోడ్డు మీదకి. అమ్మా ఆశ దోశ నేపోకే. కామాక్షమ్మ గారు మీరేనా? అవునండి. నేను దివాన్ బ్రహ్మానందాన్ని. దయచేయండి. నా కుమార్ రాలేదా? కుమారా? అవునండి, రాజకుమార్. ఏ రాజకుమార్ని పిలుచుకురమ్మంటారు? ఒకరా ఇద్దరా? నువ్వు అమ్మగారిని కారులో కూర్చోపెట్టు, నేను లగేజ్ తీసుకొస్తాను. వీరే కామాక్షమ్మ గారు. రాజ్కుమార్ ఎవరన్న సమస్యను పరిష్కరించగలవారు వీరే. అమ్మా, రాజకుమార్ మీ దగ్గర ఎంతకాలంగా ఉన్నాడు? దాదాపు 15 సంవత్సరాలుగా నా దగ్గరే పెరిగాడమ్మా. ఏం కుమారో, ఏం పెరగడము. అసలు కుమార్ మీ దగ్గరికి రాగానే వాళ్ళ ఫాదర్ కు టెలిగ్రామ్ కొట్టించేస్తే మాకు పెయిన్స్ తగ్గేవి కదా. కుమార్ మొన్న చెప్పేదాకా తల్లి తండ్రి ఎవరో కూడా నాకు తెలియదండి. అవును, కుమారేడి? కుమారా? అందరూ రాజకుమారులవే అంటూ వచ్చి పెళ్లి కుమారులా అక్కడ కూర్చున్నారు. అందులో మీరు పెంచిన కుమార్ ఎవరో గుర్తుపట్టి మాకు చూపిస్తే ఆ మిగతా గ్రంథం మేము నడుపుతాం. రండి.
అమ్మా లేదు బొమ్మ లేదు మాట్లాడ కూర్చోవాలి. కామాక్షమ్మ గారు చూడండి, మీరు పెంచింది ముగ్గురులో ఎవరో చెప్పండి. వాడే అమ్మ అని పిలిచాడే, నా కుమారుడు. ఇతను మీ కుమారుడా? అదేనండి, చిన్నప్పటి నుంచి కన్న కొడుకులా పెంచింది పాపం. మీరు చెప్పండి అమ్మా, ఇతనేనా మీరు పెంచింది? అవునండి, నేనే పెంచాను. ఇదంతా నేను ఒప్పుకోను. రంగూరు నుంచి వచ్చిన ఈ తల్లి కామాక్షమ్మ గారైనని ఏమిటి ఆధారం? ఏమండి, రంగూరు నుంచి నేను మన తల్లిని పిలిపించినా? ఒక తల్లి ఏంటి, 10 మంది తల్లిని పిలిపిస్తాం. ఏమండి, వెంటనే రమ్మని మేము టెలిగ్రామ్ ఇవ్వండి. ఆవిడ వచ్చిందంటే దత్తలో పూడ్చి మరి చెబుతుంది. బాబు, నాకంతా అయోమయంగా ఉంది, నా తల తిరిగిపోతుంది. అరే ప్రయాణ పడలేకలా ఉంది, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. గీత, వాడిని తీసుకెళ్ళమ్మా. ఎందుకు? నా గదిలో ఉండమ్మా. నో వద్దు, వేరే గది ఇవ్వండి. తీసుకెళ్ళండి. కరెక్ట్ సార్, తల్లి అయినా కొడుకైనా కమిటీ మెంబర్లు తేల్చండి. నో మీటింగ్, నో గూడు పుట్టాలి. ఏమిటా పిచ్చి పిచ్చి కేకలు? కూర్చోండి. ఫస్ట్ యు సిట్ డౌన్. బాగా చెప్పారు. సంగతి అంతా తెలిసిపోయిందన్న భయం కొద్దీ వీళ్ళు ఇష్టొచ్చాడు వాగుతున్నారు. నేనే రాజ్కుమార్ని. ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ దగ్గరే పెరిగాను. పైగా వీళ్ళందరికంటే ముందు నేనే వచ్చాను. బాబా, నా మతి పోతోంది. మై మతి ఈజ్ పోయింగ్. అంతా ఏదో గందరగోళంగా ఉంది. సుకుమారి గారు చెప్పిందే కరెక్ట్. ఇతనే ఆవిడ తల్లిగా నాటకం ఆడమని ఇక్కడికి రప్పించాడు. రేయ్, మర్యాదగా మాట్లాడు. ఒరే నువ్వు ఒరే, నీ బాబు ఒరే, నీ తాత ఒరే, నీకేం తెలుసా మర్యాద? ఎలా ఉంచున్నారు చూడండి, బొప్పాసి కొట్టంలాగా. సార్, 2 రోజులు టైం ఇవ్వండి. అసలు ఈవిడెవరు? ఈవిడకు ఇతనికి ఉన్న సంబంధం ఏమిటి? ఇతన్ని ఎక్కడ పెంచింది, ఎందుకు పెంచింది, ఎప్పుడు పెంచింది, మొత్తం అంతా ముక్కుపురం పిలిచాడు పిలిచేస్తాను. అదే గడువు నాకివ్వండి. వీళ్ళిద్దరు నాటకం ఏమిటో పూర్తిగా తెలియజేస్తాను. లేకపోతే ఇద్దరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేయండి. నువ్వు ఒక్కడి మాత్రం ఎక్కడెందుకు సార్, ముగ్గురు వేసేయండి. అలాగే లాగేస్తాం. కానీ ఈ రోజు నుంచి 2 రోజులే గడువు, 48 hours. కానీ అబద్ధం చెప్పిన వాళ్ళు వెంటనే రోడ్డుచ్చుకోవడం మంచిది. అలా కాకపోతే నిజాలు మా కమిటీయే తెలుస్తుంది. కుమార్ ఆపదలో ఉన్నాడు, అందుకని నేనే రాజకుమార్ లాగా నటిస్తున్నాను. నువ్వు పెంచిన రాజకుమార్ నేనేనని చెప్పాలి. జాగ్రత్త. ఏమిట్రా ఇదంతా? కుమార్ ఏడి? ఏం చెప్పమంటావు? చెప్పడానికి నోరు రావట్లేదు. ఇద్దరం కలిసి స్టీమర్ ఎక్కాం. తీరా దిగేటప్పుడు చూస్తే తమ్ముడు మాయమయ్యాడు. తమ్ముడు కోసం ఎన్నో చోట్ల గాలించాను, లాభం లేకపోయింది. అమ్మ, తమ్ముడిని జాగ్రత్తగా కాపాడుతానని నీకు ఇచ్చిన మాట నా గుండెల్ని బద్దలు కొడుతోందమ్మా. అయ్యో కుమార్, అతను ఎక్కడో క్షేమంగానే ఉండి ఉంటాడు. ఎవరో దుర్మార్గులు పన్నాగం పన్నే తమ్ముడు మాయం చేశారు. ఆ సంగతి నేను ఇక్కడికి రాగానే కనిపెట్టాను. దుర్మార్గులా? అవునమ్మా, కళ్ళారా నువ్వే చూశావుగా. రాజకుమారు నేనంటే నేనని మరో ఇద్దరు వచ్చారు. వాళ్లే తమ్ముని ఎక్కడో దాచేసి ఉంటారు. ఈ ఆశంతా కాజేద్దామని వాళ్ళెత్తు. అయితే పోలీసులతో ఎందుకు చెప్పలేదు? నువ్వు మరీ జాగ్రత్త అమ్మా. ఇక్కడ మనం పోలీసులతో చెప్పగానే అక్కడ తమ్ముడు చంపేస్తారు. వాళ్ళ పన్నాగంతోనే పడగొట్టాలి. తమ్ముడిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఆస్తంతా సురక్షితంగా అతనికి అప్పచెప్పాలి. అంతవరకు నేను రాజకుమారిగా నటించడం తప్పదమ్మా. అందుకు నీ సహాయం కావాలి. నీకు తెలియదా? కుమార్ కోసం ఏం చేయమన్నా చేస్తాను. నీ తమ్ముడిని ఎలాగైనా రక్షించున్నాయన. అమ్మా, కుమార్ గురించి నువ్వు మళ్ళీ చెప్పాలా? నా బ్రతుకంతా తమ్ముడితోనే ఉంది. ఎలాగైనా సాధించి తీరుతాను. వస్తానమ్మా. అమ్మా, ఎవరు అడిగినా సరే నేను నీ కన్న కొడుకుని మాత్రం చెప్పొద్దు. భగవంతుడు కుమార్కి ఏ ఆపద రాకుండా రక్షించు తండ్రి, రక్షించు.